నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. బియాండ్ ది హెడ్లైన్స్కి స్వాగతం. ఫార్ములా ఈ కార్ రేస్లో కీలక పరిణామం. మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ కోర్టు సమాన్లు. అప్పటి కీలక అధికారులకు కూడా కోర్టు నోటీసులు. జూలై 31న విచారణకు రావాలని న్యాయస్థానం ఆదేశం. నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్లు మళ్లించినట్టు ఏసీబీ అభియోగాలు. ఇప్పటికే కేటీఆర్ సహా అధికారులను ప్రశ్నించిన ఏసీబీ కోర్టు సమన్లు అరెస్టులకు సంకేతాల, విచారణకు 2.5 నెలలకు పైగా సమయమా? ఇదే అంశాన్ని మనం చర్చించుకోబోతా ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంత ముందుకు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి చేసిన పనులకు సంబంధించి చాలా స్కాములు జరిగినాయని చెప్పేసి చాలా ఆరోపణలు మోపింది, చాలా అభియోగాల్ని బయటికి తీసుకొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అని, ఈ ఫార్ములా అని, కాళేశ్వరం అని, గొర్రెల స్కామ్ అని, కరెంట్లో స్కామ్ జరిగింది, ఇట్లా చాలా స్కామ్లు జరిగాయని ఆరోపించినప్పటికీ ఇప్పటి వరకు ఎవరిపైన చర్యలు తీసుకోలేదు. మరి ఎందుకని? ఇవి ఆరోపణలేనా, నిజంగానే వాస్తవాలా అనే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఫార్ములా కేసు సంబంధించి ఇక్కడ గవర్నమెంట్ 55 కోట్లు డబ్బులు మళ్లించింది, వేరే దేశానికి అప్పగించింది, ఇది అక్రమం అని చెప్పేసి ఈ కేసు అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గత 2.5 సంవత్సరాలుగా దీనిపైన సమన్లు అందిస్తూ ఉన్నారు, విచారణకు ఆదేశిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నిన్న కేటీఆర్కు తర్వాత ఇంకో 2 అధికారులకు కూడా కోర్టు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. దీన్ని మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు గర్రెపల్లి సతీష్ బీఆర్ఎస్ నాయకులు, అలాగే బేతి మహేందర్ రెడ్డి బీజేపీ నాయకులు, లక్ష్మీకాంత్ సునీల్ కాంగ్రెస్ నాయకులు. రైట్, మహేందర్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు నిన్న కేటీఆర్కు పంపిన సమాన్ల విషయంలో? వాస్తవం ఏంటంటే గతంలో ఈ కాంగ్రెస్ విషయంలో ఏదైతే కేటీఆర్ గారి మీద చాలా రకాలుగా అప్పుడు ఆ రోజు ఏదైతే ఆరోపణలు, ఎందుకంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఫైనాన్స్ కమిటీ ఆమోదం లేకుండా ఆయన ఒక సొంత నిర్ణయంతో ఈ యొక్క ఈ కరెన్సీకు ఈ అమౌంట్ తరలించండి అని చెప్పేసి గత ఆరోపణ రావడం జరిగింది. వచ్చినాక తర్వాత దాన్ని అప్పుడు ఎఫ్ఐఆర్ జరిగింది కాబట్టి వాళ్ళకి అధికారులు ఏవైతే ఉన్నారో దాన్ని ఇప్పుడు కోర్టు నుంచి ఛార్జ్ షీట్ ఫైల్ అయింది కాబట్టి కోర్టు నుంచి సమన్లు సర్వర్ కాదు. రొటీన్ ప్రొసీజర్ ఇదంతా ఏంటంటే రొటీన్ ప్రొసీజర్. అయితే నోటీస్ సర్వ్ అయిందంటే ఇప్పుడు కోర్టులో నేను ఆయన అప్పేర్ ఆయన ఒక అడ్వకేట్ పెట్టుకొని ఆయన కేసు కొట్లాడే పరిస్థితి ఇప్పుడు ఇచ్చింది. ఇది అంటే దీనిలో ఏంటంటే అప్పుడు ఏదైతే కేటీఆర్ గారు ఏదైతే చాలా సందర్భాల్లో కూడా ఏదైతే ఆయన ఇండివిజువల్ నిర్ణయాలు తీసుకోవడంతో ఇప్పుడు ఈ కరెన్సింగ్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని బయటికి రావడం జరిగింది. అంటే దాదాపు 8 కోట్ల రూపాయలు అప్పుడు చాలా రోజులు అయ్యాలి. దాని 45 కోట్లు అనుకుంటా, 45 crores అండి. 50. హలో చెప్పండి. 50 కోట్లు ఏదండి వినిపిస్తుంది, చెప్పండి. సుమారు 50 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు పోయింది కాబట్టి ఇది ఒక నేరంగా పరిగణించి అప్పుడు దీనిపైన ఎఫ్ఐఆర్ కావడం జరిగింది. ఈ కార్ రేసింగ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇట్లాంటి చాలా కేసులు కూడా ఏదో మేము టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాల మీద చేస్తా అని చెప్పేసి అన్నారు, కానీ ఏ ఒక్క కేసు కూడా చేయలేదు. వాళ్ళు వాస్తవంగా ఏంటంటే అన్ని సిట్టులు వేయడము, తర్వాత కమిషన్లు వేయడము తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఫార్ములా ఈ కాంగ్రెస్ విషయంలో కానీ, ప్రభుత్వ భూముల అక్రమ ఏదైతే అమ్మడం కానీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అదేవిధంగా 9 కేసులో కూడా చాలా సందర్భాల్లో కూడా ఆరోపణలు రావడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం మీద. 9 కేసులో కూడా అంటే ఆస్తులు ఏదైతే ఉందో టీఆర్ఎస్ దాన్ని కప్ చేసుకుందని చెప్పేసి రకరకాల ఆరోపణలు వచ్చాయి. కానీ ఏది కూడా ఏంటంటే గతంలో కాంగ్రెస్ మాట్లాడిన ఏవైతే ఉన్నో అవన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చలేదు. వాస్తవంగా అవన్నీ అట్లే పెండింగ్ ఉన్నాయి. ఇవాళ కోర్టు సమ్మన్ ఇష్యూ చేసిందంటే అది కామన్ ప్రొటెక్ట్ ప్రొసీజర్ తప్ప అలా కొత్త ఏం కాదు. ఇవాళ కోర్టులో ఆయన నిర్దోషం నిరూపించే పద్ధతి కేటీఆర్ మీద ఉంటుంది. అవును, రైట్. సతీష్ గారు మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు నిన్న పంపించినటువంటి సమన్ల విషయం? ఇక అందరికి తెలుసు అండి, తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ లో దిశగా చాలా మాట్లాడతారు, చాలా చేస్తారు. గతంలో చాలా చూసినాం. ఏ ఇష్యూ వచ్చినా ప్రభుత్వం మీద ఎవరు తిరగబడ్డా, ఇటు రైతాంగం తిరగబడ్డా, నిరుద్యోగులు తిరగబడ్డా, ఎవరు తిరగబడ్డా కూడా ఇటు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటారు, లేకపోతే కాళేశ్వరం విచార అంటారు, లేకపోతే ఫార్ములా ఈ అంటారు, లేకపోతే ఇంట్లో జరిగిన పార్టీని రేవ్ పార్టీ, డ్రగ్స్ పార్టీ అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఇట్లా రకరకాలుగా ఎప్పుడు ఈ ప్రశ్నించే గొంతుకులను అణచివేయాలనే దిశగా
ఎప్పుడు కేటీఆర్ గారిని లోపలికి పంపాలి, నేను ఎట్లాగో జైల్లో ఉన్నా కదా కొన్ని రోజులు కేటీఆర్ గారిని పంపాలి ఖచ్చితంగానే ఒక మూర్ఖపు ఆలోచనతో నడుస్తున్న చర్య తప్ప వేరే ఏం లేదండి. ఇలా ఈ రోజు పర్టికులర్ గా జరిగిన సంఘటన దేనికంటే, మీరు గతంలో చూసిరండి ఒక విషయం, నల్లబాలు విషయంలో ఏదైతే సోషల్ మీడియా పోస్టులలో రీట్వీట్లు చేసినందుకే కేవలం ఆయన తీసుకుపోయి జైల్లో వేసిరు. ఆయన కోసం వాదించిన వాళ్ళు ఎవరంటే, ఆయన కోసం సిద్ధార్థ లూత్రా లాంటి పెద్ద పెద్ద ప్రముఖులు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి మరి కేవలం ప్రశ్నించినందుకు, రీట్వీట్ చేసినందుకు ట్విట్టర్ లో మరి ఆయన మీద వాదనలకు అంత ఖర్చు పెట్టిన సందర్భం. కానీ ఈ రోజు బండి సంజయ్ కుమారుడికి మీద వాదించేది మాత్రం పీపీ అంటే ప్రభుత్వం నుంచి ఎట్లా ఉంది వైఖరి మహిళల పట్ల అనేది ఒకటి అర్థమవుతుంది. దీన్ని డైవర్షన్ చేసే దిశగా, అంటే బండి సంజయ్ గారి కుమారుని కేసును డైవర్ట్ చేసే విధంగా ప్రజలందరి చూపంతా మళ్ళీ కేటీఆర్ గారి వైపు రావాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ ఫార్ములా ఈ కేసు అని మళ్ళీ కొత్త భాగవతం ముందు తీసుకొచ్చి మళ్ళీ నోటీసులు పంపండి తప్ప ఇందులో ఏది కూడా లేదు. గత ఏడాదిన్నర 2 ఏళ్ళ నుంచి మనం చాలా క్లియర్ చెప్తా ఉన్నాం. ఇది కార్ రేసింగ్ అనేది కార్తీక దీపంలా సీరియల్ లాగా నడుస్తూనే ఉన్నది తప్ప ఎక్కడ కూడా అరెస్ట్ చేసింది లేదు, పట్టుకున్నది లేదు, తీసుకున్నది లేదు. ఇంకోటి, మీరు ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ గారిని అంటారు కదా, ఎక్కడైతే 50 కోట్లు ఎవరికైతే ఇచ్చారో మరి ఆ 50 కోట్లు రిటర్న్ తీసుకునే అంత దమ్ము మీకు లేదా? మరి వాళ్ళని కూడా, ఆ కంపెనీ వాళ్ళని కూడా పిలిపించే అంత అవసరం ఉంది కదా. ఆ కంపెనీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి మరి పిలిపించి ఎక్కడ ఇచ్చిరు, ఎలా ఇచ్చిరు అని చెప్పేసి అడిగే అవసరం కూడా ఉంది. కానీ కేసులో ఆ కంపెనీని ఏదైతే తీసుకున్న కంపెనీని కూడా మరి పెట్టిన సందర్భాలు కూడా లేవు. లేదా కేవలం రాజకీయ కుట్రలో భాగంగా తప్ప వేరే ఏం లేదు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చాలా మంచి గమనించాలండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 శాఖలను దగ్గర పెట్టుకున్నారు. హోంశాఖ, విద్యాశాఖ, ఇటు మున్సిపల్ శాఖ. ఈయన ఎందుకు దగ్గర పెట్టుకున్నాడు? ఇవాళ హోంశాఖను దగ్గర పెట్టుకుని, పోలీస్ యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకుని తెలంగాణ ప్రజలను ప్రశ్నించే గొంతుకులను, ప్రతిపక్షాలను అణచివేయడానికి ఆయన హోంశాఖ దగ్గర పెట్టుకున్నారు. ఇలా హోంశాఖ దగ్గర పెట్టుకునేమో కానీ 2024 దాకా 24 నాటికి మరి 18% మహిళలపై అఘాయిత్యాలు పెరిగినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఎంత అద్భుతంగా పరిపాలిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అలా ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. విద్యాశాఖ ఉంది. ఇక విద్యాశాఖలో అయితే పాపం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటారండి. ఉన్న స్కూళ్లకు, ఉన్న గురుకులాల పిల్లలకే కోడిగుడ్లకు పైసలు ఇవ్వడానికి పైసలు లేవు. నువ్వు ఇలా పైసలు ఇస్తలేవు. ఇలా పిల్లలందరూ 100,000 మంది పిల్లలు చనిపోతా ఉన్నారు, రోడ్డు మీదకి వస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు. వాళ్ళని చూసుకునే దిక్కులేరు కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతారట, అందులో విఫలమైంది. ఇక మున్సిపల్ శాఖ ఉందండి. మున్సిపల్ శాఖలు ఏడ చూసినా దోమలు, పల్లె ప్రగతి లేదు, పట్టణ ప్రగతి లేదు. ఎక్కడ చూసినా దోమలు, పురుగులు, ఈగలు, రోగాలు వచ్చి చచ్చిపోతా ఉన్నారు. ఇలా హైదరాబాద్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ పట్టించుకునే నాదుడే లేడు. ఇట్లాంటి శాఖలను, పెద్ద శాఖలను దగ్గర పెట్టుకొని వేరే వాళ్ళకి ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రాన్ని చిత్రహింసలు పాలు చేస్తా ఉన్నారు. ఈయన నమ్మి గెలిపించినందుకు నట్టెట్లా ముస్తా ఉన్నాడు అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలతో మాట్లాడుతున్న సందర్భం. సో ఇట్లా ఎక్కడ చూసినా కూడా కానీ కేవలం ఆయన ఏంటంటే డైవర్ట్ చేసే దిశగానే మాట్లాడడం తప్ప ఇందులో చాలా సందర్భాలలో కేటీఆర్ ఇది పాచిపోయిన కేసు, పాలన ఈ కేసు, దీన్ని పట్టుకుని 2 రోజులు ఆగుతారు ఆయన అని చెప్పేసి దేనికైనా రెడీ ఉన్నాం అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలా అంటే ఒక విషయం సబ్జెక్ట్ కాకపోయినా కూడా ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధుడి నుండి, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇటు 8 మంది ఎంపీలు, అటు 8 మంది ఎంపీలు నిజంగా తప్పు చేస్తే 2.5 ఏళ్ళు అవుతుంది. మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. పోలీస్ యంత్రాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇలా ఇన్ని రోజుల కేవలం ఏంటంటే టైం పాస్ నడిపించి మనం ప్రభుత్వాన్ని కొనసాగించాలి. ఎక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి అస్త్రాలను వదలాలి తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. వీళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చలేదు, పరిశ్రమలు తీసుకొచ్చలేదు, చిల్లుగవ తీసుకొచ్చలేదు, నిరుద్యోగాలకు ఉద్యోగాలు తెచ్చేది లేదు, మరి ఎక్కడ కూడా పెన్షన్లు పెంచేలేదు, పరిశ్రమలు పెంచేలేదు, పథకాలు అందజేసేది లేదు. కేవలం విఫలమైన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో, అత్యంత తక్కువ కాలంలో విఫలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి అడవి కాని హామీలు ఇచ్చి ఎన్నో అబద్ధాలు సతీష్ గారు మళ్ళీ మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సునీల్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నేత. సార్ చెప్పండి, 55 కోట్లు ఈ ఫార్ములా కేసుకు సంబంధించి విదేశీ సంస్థకి నియమ నిబంధనలు పాటించకుండా 55 కోట్లని విదేశీ సంస్థకు అప్పగించారని చెప్పేసి ఏసీబీ కోర్టు కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు 2.5 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నది. నోటీసులు హెచ్ఎండి అధికారులకు ఇచ్చిరు, తర్వాత నిన్న కేటీఆర్కి ఇచ్చిరు. అంటే ఇట్లా చాలా కేసులు తెరమినికి తీసుకొచ్చిరు. గొర్రెల స్కామ్ అని, ఈ ఫార్ములని, కాళేశ్వరం అని, ఫోన్ ట్యాపింగ్ అని. అంటే ఇదంతా గత ప్రభుత్వాన్ని బెదిరించడానికి, భయపెట్టడానికేనా, లేదంటే వాస్తవాలు ఉంటే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఓకే, ముఖ్యంగా బీఆర్కే వ్యూవర్స్ అందరికి కూడా, అట్లాగే ఇందులో డిబేట్లో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు, శుభోదయం. మధు కూడా గుడ్ మార్నింగ్.
ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు నిజంగా ఆయనను నగరానికి అంటే ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా పురపాలక శాఖ మంత్రిగా సో వీళ్ళు ఏదైతే కొన్ని బాధ్యతలు అప్పటి గవర్నమెంట్ ఆయనకు అప్పచెప్పిందో ఆయన ఒక ప్రభుత్వంలో నేను ఒక మంత్రిని అనే సంగతి మర్చిపోయి అసలు ఈ తెలంగాణ రాష్ట్రకే నేను ఒక మోనోపలి లేకపోతే మాది ఈ రాష్ట్రం ఒక గుత్తాధిపత్యం ఇచ్చారు అన్న చందనంగా ఈ కారు ఫార్ములా అనేది తీసుకొచ్చిండ్రు. ఈ కారు ఫార్ములా అనేది హైదరాబాద్లో ఎక్కడ పెట్టాలి, అసలు దాని అవసరం ఏంది, దాని ఆవశ్యకత ఏంది. ఎస్, నిజంగా ఒకవేళ నగరానికి ఉన్నటువంటి పరువు ప్రతిష్టతో పెంచాలనుకుంటే మీ పరువు ప్రతిష్టలు ఓటుకోవాల్సిన పని చేయాల్సిన అవసరం లేదు. మీరేం చేసిండ్రు, 55 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ ఖాతాలో నుంచి తీసి ఎఫ్యూ అనే సంస్థకు ఈ కార్ రేసింగ్ కోసం, అది లండన్ సంస్థ, ఆ లండన్ సంస్థకు ఇప్పుడు మన దగ్గర ఆర్బీఐ రూల్స్ ఉంటాయి కొన్ని, తర్వాత వీళ్ళ ఏదైతే ఉందో క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి, లేదా కనీసం రాజకీయ నేతలతోనో ఎవరితోనో ఒక ఇంటెలెక్చువల్స్తోనో ఇలాంటి సంప్రదింపులు లేకుండా ఉన్న పలంగా 55 కోట్ల రూపాయలు అందులో నుంచి తీసేసి ఎఫ్యూ సంస్థ లండన్ సంస్థకు అప్పచెప్పడం జరిగింది. దీనివల్ల కేటీఆర్కు వచ్చిన ఉపయోగం ఏందయ్యా అంటే వాళ్ళు అదే సంస్థ బీఆర్ఎస్ లేకపోతే టీఆర్ఎస్ పార్టీకో 45 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ రిటర్న్ తీసుకోవడం జరిగింది. అంటే కేటీఆర్ గారు దీని లొట్టపీస్ కేసు అనేక ముందు కేటీఆర్ ఎంత దద్దమ్మ అంటే ఆయన ఈ 45 కోట్ల కోసం 55 కోట్ల నుంచి 45 కోట్లు తెచ్చుకున్న గనుడు. అంటే ప్రభుత్వ సొమ్ము 55 కోట్లు ఆయనకిచ్చి దాన్ని కేవలం దీన్ని ఏ రకంగా చూడాలంటే వస్తు మార్పిడి కిందనో లేకపోతే ధన మార్పిడి కిందనో చూడాలి తప్ప దీంతో రూపాయి ఉపయోగం లేదు. రైట్. రెండో పాయింట్ ఏంది, ఎవడన్నా ఈ రేసింగ్, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాడు ఏదైనా క్రికెట్ నేర్చుకోవాలంటే వాడిని ఏం చేస్తాం, గ్రౌండ్కి పంపిస్తాం. కానీ ఈ సెక్రటేరియట్ చుట్టూ ప్రజలు ఇంత రద్దీగా ఉండే ప్రాంతంలో అసౌకర్యంగా చేసి ప్రజలను నానాయాగా ఇబ్బందులు పెట్టి అసలు ఆ రోజు ఆటో వాళ్ళు కావచ్చు, ద్విచక్ర వాహనదారులు కావచ్చు, కార్లో ఎంత ఇబ్బంది పడ్డారంటే అసలు సిగ్గుచేడు. ఎవడైనా క్రికెట్ ఇంట్లో ఆడుకుంటారా? సో ఆ రకంగా ఈయన ఏం చేసిండంటే ఈ ఫార్ములా రేసింగ్ను ప్రజలందరూ చూడాలని సెక్రటేరియట్ చుట్టూ తనే పెట్టి దానికి ఎన్ని పైసలు, ఎన్ని బార్కేడ్లకు ఎన్ని పైసలు, దాని కథా కార్ఖానా చేసి తుస్సుమన్నది. కనుక వాళ్ళు ఏం చేశారంటే గత ప్రభుత్వ పాలకులు ఇయ్యాల నిజంగా జరిగిన దానికి ఏసీబీ అనేది 100%గా రంగంలోకి దిగింది. అందులో వాస్తవాలు అవాస్తవాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైనా చేస్తే కక్షపూరితంగా అంటారు. రెండవది ఇవాళ మనం చూస్తున్నాం, ఏదన్నా చిన్న కోర్టులో ఒక పిట్టి కేసు ఉంటేనే దానికి 1 సంవత్సర కాలం పడుతుంది. సో ఇవాళ ఇట్లాంటి గనులు చేసినటువంటి పనుల మీద ఏసీబీలు కావచ్చు, న్యాయస్థానాలు ఖచ్చితంగా సమయపాలన పడుతుంది. మీరు అడిగిన ఇందాక గొర్రెల స్కామ్ కానీ అన్నిటి మీద కూడా ఎంక్వైరీ విచారణ అనేది జరుగుతూ ఉంటుంది. ఇవాళ కాళేశ్వరం మీద ఎన్ని రోజుల విచారణ జరిగింది బీఆర్కే భవన్లో. సో ఈ రకంగా వీళ్ళన్నిటికీ విచారణలకు హాజరవడం, వీళ్ళ జీవితకాలం అంటే వీళ్ళు బతికున్నంత కాలం ఈ విచారణలు ఎదుర్కోవడము ఇవి చేయడమే తప్ప వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ చేసింది శూన్యం. ఇట్లాంటిది ఒక్కటే ఎగ్జాంపుల్. ఇందాక మా సోదరుడు సతీష్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, అరే మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత అన్నా కానీ ప్రజలు ఎన్నుకొని ప్రజలు మా పక్షాన ఉన్నప్పుడు ఏదన్నా ఉంటే ప్రజలు రావాలి, వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రజలు రోడ్డు ఎక్కాలి. కానీ మీరు గొంతులు దించుకుంటే ఇక్కడ ఏం జరగదు బ్రదర్. కేవలం ఖచ్చితంగా చట్టానికి ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాది ఎక్కడ బాధ అనిపిస్తుంది, లోటబీస్ కేసు అంటాడు, అంటే హైకోర్టు లోటబీసే, సుప్రీంకోర్టు లోటబీసే, ఏసీబీ లోటబీసే. అసలు వాడు వాడడానికి కూడా ఆ నోరా మోరా అర్థం కాదు. కనీసం మీరు వ్యవస్థను గౌరవించలేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను గౌరవించలేదు, ప్రభుత్వాన్ని గౌరవించలేదు, మీ పాలనను మీరు గౌరవించుకోలేకుండా చీగొట్టుకొని వెళ్ళిపోయారు ప్రజల నుంచి. మీరు ఎంతో ఆదర్శప్రాయంగా ఈ రాష్ట్రానికి పాలన అందించుంటే ఇలా మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇలా ప్రజలు మిమ్మల్ని పాతాళంలో దొక్కినా కానీ ఇంకా నోరాదుపులో పెట్టుకోకుండా లోటబీస్ కేసు అంటే అసలు అర్థమే. తెలంగాణలో ఎవడన్నా లోటబీస్ అనే వాడతారా? ఇవాళ ఎవడన్నా పిల్లలతో నా టీవీ చూసి కేటీఆర్ మాట్లాడేటప్పుడు మాట్లాడితే ఇది ఏంది నాన్న ఈ మాటకు అర్థం లేదంటే ఏం చెప్పగలుగుతారు? 55 కోట్లు విదేశీ సంస్థలకు వెళ్ళినా దాని నుంచి 700 కోట్ల ప్రాఫిట్ వచ్చింది ఒక ఈ ఫార్ములా కేసు వల్లనే. 700 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పి. ఎస్, ఇప్పుడు ఆదాయం ఎక్కడ ఉంది, ఎవరు తీసుకున్నారు, ఏందనేది దాన్ని ప్రభుత్వానికి వచ్చింది. ప్రభుత్వానికి వచ్చినప్పుడు వీళ్ళు నేనేమంటున్నా, ఇవాళ 55 కోట్లను అక్రమంగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సక్రమంగా నువ్వు క్యాబినెట్ మీటింగ్ అరేంజ్ చేసి క్యాబినెట్ నుంచి ఇది వేయాలి. ఇవాళ 750 కోట్లు దాన్ని దేనికి వాడారు, ఎక్కడ పెట్టారు, అది కూడా వాళ్ళు బడ్జెట్లో చూపించాలి.
ఎక్కడ క్రెడిట్ అయింది, ఎట్లా చూపించగలిగారు అంటే మాటలు అంటే సరిపోదు కదా. సతీష్ సరే, గారు. నువ్వు 7,000 కోట్లు కూడా గవర్నమెంట్కో లేకపోతే తెలంగాణకో తెస్తే నువ్వు ఒక పద్ధతిగా పోలే కదా. అవును. పద్ధతి సతీష్ తప్పి సక్రమంగా జరిగే పనులను అక్రమంగా చేసింది కాబట్టి వాళ్ళకు సమాధానం చెప్పే రోజులు లేవు, సమాధానం చెప్పలేరు. సతీష్ గారు, అంత అక్రమంగా తరలించాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఒక మంత్రిగా ఒక అధికారం మీ చేతుల్లో ఉన్నప్పుడు అక్రమంగా తరలించాల్సినటువంటి అవసరం ఏమున్నది? అలాగే 700 కనీసం వాళ్ళ క్యాబినెట్ లోనన్నా చర్చించాలి కదా. 700 కోట్ల ఆదాయం ప్రాఫిట్ వచ్చిందని చెప్తున్నారు కదా. వినండి చెప్పండి సతీష్ గారు. వినండి, కాంగ్రెస్ నాయకులకు పూర్తిగా అవగాహన లేదని అర్థమవుతుంది. 700 కోట్లు వచ్చినాయి ప్రభుత్వాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే లెక్కలెక్కడనే చూపి అంటారు. 700 కోట్లు అనేది ఈ రోజు ఫార్ములా ఈ కేసు మన ప్రకృతిని కాపాడుకోవడానికి, పొల్యూషన్ తగ్గే దిశగా పనిచేయడానికి ఇలా ఫార్ములా ఈ బ్యాటరీ వెహికల్స్ రావాలి, ఇవాళ పొల్యూషన్ కూడా తగ్గుతుంది అనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక పెద్ద తీసుకొచ్చిన వ్యవస్థ. ఇలా దాన్ని పక్కన పెట్టి ఇది ఈ రోజు ఈ ఫార్ములా ఈ కేసు గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మహామహులు చాలా దేశాలలో ప్రయత్నించినప్పటికీ కూడా హైదరాబాద్ కి రాగలిగింది అంటే అది ఖచ్చితంగా కేటీఆర్ గారికి వచ్చి విద్యావంతుడు, చదువుకున్నాడు, తెలివి ఉన్నాడు. ఇలా హైదరాబాద్కి వచ్చింది, దాన్ని చూసి కొన్ని పెట్టుబడులు వస్తాయి, ఇటు ప్రకృతిని కాపాడుకోవచ్చు, బ్యాటరీ వెహికల్స్ వస్తాయి, దీనివల్ల కొన్ని పరిశ్రమలు వస్తాయి, దీనివల్ల పెట్టుబడులు వస్తాయి. ఈరోజు తెలంగాణ యువతకు ప్రభుత్వ రంగంలో కాదు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్న ఉద్దేశంతో ప్రభుత్వం మరి తెలంగాణ ఖ్యాతి పెరుగుతుందన్న ఉద్దేశంతో చేసిన పని. రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ 700 కోట్లు ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ ఉన్న స్టాల్స్ కానీ ఇంకోటి కానీ మార్కెటింగ్ యాడ్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రతిదీ పల్లీలు అమ్ముకునే బండి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ఇన్కమ్ ఉంటుంది. అక్కడ ఎంతో మందికి ఇన్కమ్ సోర్స్ కూడా జనరేట్ అవుతుంది. అక్కడ ఒక షో నడుస్తుందంటే మన సినిమాకి వెళ్తే 200-300 ఎత్తున్నా కూడా పక్కకు పాప్కార్న్ తింటాం, లేకపోతే చిప్స్ తింటాం, పక్క కూల్ డ్రింక్ తాగుతాం. ఇట్లా ఆ మూవీకి ఆధారపడి చుట్టుపక్కల ఉన్న షాప్స్ కూడా జనరేట్ అవుతుంటాయి, రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. దాన్ని అది కూడా స్టోరీ లేక అవగాహన లేక మాట్లాడితే మనం ఈ రేసింగ్ మీద పల్లీలు అమ్మేటోళ్ళకు లాభం వస్తుందని గవర్నమెంట్ 55 కోట్లు పంచిన అవగాహన మీకుంటే ఏం మాట్లాడతాం బ్రదర్? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తా ఉంది. పల్లీలోనికి లాభం రావాలంటే ప్రభుత్వం 55 కోట్లు తీసుకుంటారా మీరు? టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకోరు అందరూ జత కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి మళ్ళా మొదలైంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసే పరిస్థితులు ముందుకు సాగుతా ఉన్నారు. 2.5 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు ఒక పెట్టుబడి పెట్టింది లేదు, పరిశ్రమలు తెచ్చింది లేదు, రూపాయి చేసింది లేదు, నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, పెన్షన్లు పెంచింది లేదు, పథకాలు అందజేసింది లేదు, ఏది కూడా చేయలేదండి. వీళ్ళకి చేస్తుంది ఏంటంటే కేవలం దాచుకోవడం, దోసుకోవడం అనే కాన్సెప్ట్ లో ముందుకు సాగుతా ఉన్నారు. ఎక్కడ ఏదైనా ప్రజలందరూ తిరగబడి వచ్చి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే అప్పుడు డైవర్షన్ దిశగా కాళేశ్వరం కేసు అంటారు, ఫార్మా అంటారు, ఇంకోటి అంటారు, తొలి మాటలన్నీ చెప్తారు. కానీ వీళ్ళకు ఇలా కర్రుగాల్చి వాత పెట్టే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఇంకా జీవితంలో కూడా మీరు ఈ కాంగ్రెస్ పార్టీకి 30-40 ఏళ్ళైనా కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రం గెలుతంలో పెట్టుకోండి. ఇలా మీరందరూ కూడా ఎక్కడ వేరు. ఇలా ఒక పాపకు 17 ఏళ్ల పాపకు అన్యాయం జరిగితే ఇలా మాట్లాడిన పరిస్థితి మీ మహిళా మంత్రులు, మీ మహిళా నాయకులు. ఇలా తెలంగాణ ఆడపిల్ల ఒక మైనర్ బాలికకు సతీష్ గారు ఇబ్బందికరమైన వాతావరణం జరిగితే అది ఒక కేంద్ర మంత్రి కొడుకు చేస్తే సతీష్ గారు ప్రయత్నంలో ఈ ఫార్ములా కేసు గురించి కేంద్ర మంత్రి కొడుకు చేస్తే పోలీసు వాళ్ళు ఏమైనా చేతులు ముడుచుకొని కూర్చున్నారా? ముడిపడే ఉంది, దీనికి ముడిపడే ఉంది. ఇలా కాంగ్రెస్ నాయకులు కేవలం బండి సంజయ్ గారిని, వాళ్ళ కుమారుడిని, వాళ్ళ కుటుంబాన్ని కాపాడడానికి ఇలా చేసే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ మహిళా మంత్రులు, మహిళా నాయకులు వాళ్ళందరూ గమ్మునున్నారు. బీజేపీ నాయకులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ మహిళా నాయకులు అందరూ ఏడికి వేయరు, ఎందుకు స్పందిస్తలేరు? కేవలం ఇదంటే వీళ్ళంతా మ్యాచ్ ఫిక్సింగ్ చీకటి ఒప్పందాలు. కాంగ్రెస్ బీజేపీ ఒకటే కుమ్మక్కై సెన్సిటివ్ ఇష్యూలను ఎవరు మాట్లాడాలి ఏంటి అనే అవగాహన లేకుండా సోదరుడు అక్కస్తో ఉండడం కరెక్ట్ కాదు. సెన్సిటివ్ విషయాలను ఈ ఫార్ములా కేసు గురించి మాట్లాడాలి, దాని గురించి మరోసారి మళ్ళీ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ఇక వీళ్ళంతా రంగనూరాలి, మిక్సీలు వేయాలి, అన్ని విషయాలను గ్రైండర్ చేయాలి. గతంలో ఒక మాట అన్నారండి మధు గారు, సబ్జెక్టే చెప్తున్నా. గతంలో బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, అరే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు కొట్లాడు, మనం కలుద్దాం, అక్కడిక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టే ప్రయత్నం చేద్దామని ఎవరన్నారు? బండి సంజయ్ గారే అన్నారు. ఇవాళ ఏమైంది? ఇప్పుడు సిరిసిల్లలో మరి కేటీఆర్ మీద భుజం వేసుకొని పోయిండు, మరి మీరు కలిసి ఉన్నట్ట పట్టుకుని ఆయన పుట్టుక మీద మాట్లాడిన సందర్భం మా కన్న తల్లి బాధపడదా? ఇవాళ నీ భార్య బాధపడుతుందని బండి సంజయ్ గారు గొగ్గలు పడుతున్నారే. ఎదుటివాళ్ళ భార్యలు బాధపడరా? ఎదుటివాళ్ళ తల్లులు బాధపడరా? రేవంత్ రెడ్డి గారిని పొట్టోడు 3 అడుగులోడు అన్నప్పుడు వాళ్ళ తల్లి బాధపడదా?
ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అవును, పొట్టోడు అదే అంటున్నాను. ఇప్పుడు అది మీరు దీన్ని సమర్థిస్తా ఉన్నారా? ఏది మీరు మీరు ఎందుకు సమర్థిస్తారు? అది సమర్థిస్తారు? చట్టం చూసుకుంటుందండి. సెన్సిటివ్ విషయాలను పట్టుకొని పక్కింటి అమ్మాయిల ఇవాళ మన ఇంటి అమ్మాయిలకు ఏదైనా జరిగితే మనం బజార్న పడతామా? కాళేశ్వరం కానీ ఫార్ములా కానీ లేకపోతే ఈ మిగతా కేసులన్నీ కేసీఆర్ గారికి సంబంధించిన కేసులన్నీ మీరు లీకులు ఇచ్చు, మీకు సంబంధించిన మీడియా ఛానల్లో లీకులు ఇచ్చి అది చట్టం చూసుకోదా? చూసుకోనియండి, చూసుకోనండి. ఎందుకు భయపడుతున్నారు మీరు? రైట్, మీరు సచివులు అయితే ఎందుకు భయపడుతున్నారు? ఇవాళ ఈ రేసింగ్ కేసును గవర్నమెంట్కి వెళ్ళి ఒక క్యాబినెట్ పర్మిషన్ లేకుండా 55 కోట్లు దారదత్తం చేసుకోవడం సమర్థిస్తున్నారా? అది ఒక తెలంగాణ వాసిగా చెప్పబ్బా, బీఆర్ఎస్ వాసిగా పక్కన పెట్టు. కాల్ రికార్డింగ్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ మీరు చెయ్యని పాపాలు ఇవి. ఫోన్ ట్యాపింగ్ లేని, ఈ కార్ రేసింగ్ ఏంది, కాళేశ్వరాలు ఏంది, కూలేశ్వరాలు ఎందుకు అవుతున్నాయి? మీలాగా తప్పించుకొని తిరగలేదు, మీలాగా బ్యాగులు మోసుకొని తిరగలేదు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చినా కూడా కేసీఆర్ గారు కూడా వచ్చిరు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కూడా వివరణ ఇవ్వడానికి కూడా వచ్చి రావాలి. రాకపోతే ఎవడు బాధ్యత కలిగి, అది బాధ్యత అది కంపల్సరీ రావాలి. రాష్ట్రాన్ని సాధించిన తర్వాత నిరుద్యోగులను రోడ్ల మీద తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ చేయలేదు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ యావత్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది. ఇలా రోడ్డు మీద తీసుకొచ్చింది. రైతాంగం అంతా రోడ్డు మీద ఉన్నారు. ఇలా వరి కొనే వాళ్ళు లేక నీళ్ళ కొట్టకపోయి రోడ్డు మీద ఆగమయ్యే పరిస్థితి. సతీష్ గారు ఒక నిమిషం, మళ్ళీ మీతో మాట్లాడిస్తాను. సతీష్ గారు మళ్ళీ మీతో మాట్లాడిస్తాను. మహేందర్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు? ఒకరండి, వాస్తవం ఏంటంటే ఇది 2023లో జరిగిన ఏదైతే సంఘటన ఏదైతే ఉందో అప్పుడు ఫార్మా కార్ రేసింగ్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని చెప్పేసి మాజీ ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్, అంటే ఆయన అప్పుడు పురపాలక ముఖ్య కార్యదర్శిగా ఉండే, వారి ఆధ్వర్యంలో తర్వాత అప్పుడు ఏసీబీ కేసు ఏదైతుందో ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే రేస్ కోసం విదేశీ సంస్థలకు చెందిన దాదాపు 55 కోట్ల మేర చెల్లింపులు జరిగాయని చెప్పేసి దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లని చెప్పేసి ఏసీబీ అందులో పేర్కొనడం జరిగింది. అందులో A1 కేటీఆర్ గారిని, A2గా అరవింద్ కుమార్ గారిని, క్రీడా శాఖ A2 A3 ఒక నలుగురిని ముద్దాయిగా చూపెట్టడం జరిగింది. అందులో అప్పుడు ఒప్పందం ప్రకారం ఏంటంటే చెల్లించాల్సింది ఎవరు చెల్లించాలంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదు వాస్తవంగా. ఇది ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులు దీన్ని చెల్లించాలి వాస్తవంగా. ఈ అమౌంట్ నిర్వాహకులు చెల్లించకుండా ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి ఇక్కడ నేను ఆరోపణ ఇక్కడ వాస్తవంగా ఏంటంటే. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే అప్పుడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు కూడా దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కేసు సరైందని చెప్పేసి అప్పుడు రిఫర్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి అనుకున్నాకానీ ఇదంతా అప్పుడు కేసు స్టార్ట్ అయింది. అప్పుడు నేనేమంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అయితే HMD అవుతుందో అప్పుడు లండన్ చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ FEO ఏదైతుందో లిమిటెడ్ కు 55 కోట్ల నిధులు బదిలీ చేశారు. ఇది ఈ పరిస్థితి మొత్తం కూడా ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు నేషనల్ పరిధిలో ఉన్నప్పుడు మనము ఈ విషయంలో తప్పు జరిగింది, ఒప్పు జరిగిందని చెప్పడం కూడా బాగోదు. ఎందుకంటే నేషనల్ 100% నిజంగానే ఇలా అక్రమాలు జరిగాయని చెప్పేసి అంటే కేటీఆర్ గారు ఇలా మిగతా ఎవరైతే A2 అరవింద్ కుమార్ కానీ ఇంకా A3 A4 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష 100% పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ నువ్వు మంత్రి కావచ్చు, నువ్వు మంత్రి అయినంత మాత్రాన సొంత నిర్ణయాలు ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ప్రజాధనం, మీ ఇంట్లో డబ్బు కాదు కదా. ఈ ప్రజాధనాన్ని ఒక క్యాబినెట్ ఉంటుంది, ఒక ఫైనాన్స్ కమిటీ ఉంటుంది, ఇవందరికీ చెప్పి దాన్ని ఆమోదం తెలిపినాకనే ఈ ఏదైతే చేయాలి. కానీ వితౌట్ ఆమోదం లేకుండా సొంత నిర్ణయంతో జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూ అంతా బయటకు వచ్చింది. ఇవాళ క్యాబినెట్ ఆమోదం ఉన్నా, ఫైనాన్స్ కమిటీ ఆమోదం ఉన్నా, ఏదైతే ఆర్థిక శాఖ ఆమోదం ఉన్నా కానీ ఈ పరిస్థితి ఉండకపోతుండే. ఇవాళ కేటీఆర్ గారు ఏంటంటే అప్పుడు ఆడింది ఆట పాడిందా పటగా అని సొంత నిర్ణయాలు తీసుకొని ఇట్లాంటి సొంత నిర్ణయాలతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు గండి కొట్టడం జరిగింది. ఆ గండి కొట్టే క్రమంలోనే 55 కోట్ల నిధులు ఏవైతే ఉందో గండి కొట్టడం జరిగింది. అందుకే ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం అనేది ఈ క్యాబినెట్ ఎందుకు ఏర్పాటు చేస్తారండి? క్యాబినెట్ ఏర్పాటు చేసింది అందరూ ఆలోచన కేటాయించి క్యాబినెట్ ఆమోదం తెలిపినాక ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇవన్నీ జరగలే కదా, అక్కడ జరగలే కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఇవాళ వచ్చినాయి. ఇవాళ ఈ విదేశీ సంస్థకు 55 కోట్లు చెల్లింపులు జరిపినట్టే దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టే కదా. నష్టం వాటింది కాబట్టి ఇవాళ కేసు జరిగింది. వాళ్ళు ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ఏదైతే కేసు పెట్టిరంటే వాళ్ళు ఎంతో కొద్ది గొప్ప తప్పు జరుగుతూనే కేసు పెడతారు. వాళ్ళు ఆ కొద్ది గొప్ప తప్పు జరిగింది కేసు పెట్టారు వాళ్ళు. అందుకని ఏమిటంటే అప్పుడు తప్పరాల్సిందే కంపల్సరీ. కానీ ఇవాళ తప్పును కూడా మేము ఏదో లొట్టపీస్ కేసు అవి మాట్లాడడం చాలా తప్పు. వాస్తవంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడ్డదో 2014లో అప్పటి నుంచి కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా అంటే ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ ముఖ్యమంత్రి ఒక కమిటీ ఏవైతే క్యాబినెట్ ఉంటుందో ఆ మాట్లాడే భాష ఏదైతే ఉందో చాలా ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఆయనే అసలు ఈ బూతులు దూషణలు ఏవైతే ఒక హోదాలో ఉన్నప్పుడు బూతులు దూషణలు అనేది
మానుకోవాలి. నువ్వు ఇట్లా మాట్లాడినట్టు కూడా వేదికల మీద మాట్లాడితే అది ప్రజలు చీదరించుకుంటారు. ఎందుకంటే ఇతర దేశాల ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా చూస్తూ ఉంటారు, ఏది వీళ్ళు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు అని చెప్పి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా దాన్ని ఆ సంస్కారాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాడు. లావులో తొండలు దొరకొడతా అని చెప్పేసి పేగులు తీసి మెడలేసుకుంటా. ఏందా భాష ఏంది? ఏదో ఢిల్లీ పోయి అప్పు అడిగితే ఆవిడ చెప్పులు ఎత్తుకపోతారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి భాష మాట్లాడి గౌరవప్రదంగా మాట్లాడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే గౌరవప్రదంగా మాట్లాడుకుంటే మనకు బ్యాలెన్స్ ఉంటాయి తెలంగాణ. గతంలో చూడండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ఎవరు ఇట్లాంటి భాష వాడలే. అప్పుడు వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడని చెప్పేసి ఇట్లాంటి దూషాలు ఇట్లాంటి భాష వాడలే. ఇవాళ రాష్ట్రం ఏర్పడడానికి ఈ భాష ఏర్పడ్డది. ఇవాళ మరి వాళ్ళు తెలంగాణ గిత ఘోరం అని చెప్పేసి అనుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఇవాళ. అంటే ఒక్కదే ఇవాళ వ్యక్తిగత దూషణలతోని వ్యక్తిగత దాడులు కూడా చూస్తా ఉన్నాయి. ఇవాళ మీరు గమనించండి, ఇవాళ రకరకాలుగా అంటే వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి పుట్టుకల మీద మాట్లాడము, అదేవిధంగా రకరకాలుగా అంటే ఎట్లయిపోయింది అంటే ఇవాళ రాజకీయాలకు అందరం తప్పుడుతున్నాను. ఒక్కడే అందరం తప్పుడుతున్నాను నేను. ఇవాళ వ్యక్తిగత దూషణ పోద్దని చెప్పేసి నేను అన్ని పార్టీల నాయకులకు చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఇవాళ పరిపాలన పక్కన పెట్టేసి ఇవాళ మీడియా మొత్తం కూడా వ్యక్తిగత దూషణలకే మీడియా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా, ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే భాష చెప్తున్న ప్రతి ఒక్కరికి అమ్ముడు పోతా ఉన్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవాళ తప్పిదాలు చేస్తున్నారు కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవాళ నాయకులకు అమ్ముడు పోతున్నారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి దాపురించింది. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా పక్క పెడితే ఇవాళ సోషల్ మీడియా వేదికనే ఇవాళ ప్రజలకు వాస్తవం తెలుస్తా ఉన్నాయి. ఇవాళ చీమ చిడుపు అంటే వెంటనే తెలుస్తుంది. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాస్తవాలు దాస్తా ఉన్నాయి. ఇవాళ వాళ్ళ ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించిన ఓనర్లు ఎవరైతే ఉన్నారో రాజకీయ పార్టీ నాయకులు ఇవాళ ఈ కార్యక్రమం ఇవాళ ఈ కార్యక్రమం న్యాయస్థాన పరిధిలో ఉంది. న్యాయస్థానం ఏం చేస్తుంది, ఎలాంటి విచారణ చేస్తుంది, ఎలాంటి తీర్పు అని చెప్పి మనం నేర్చుకుంటాం. రైట్ సునీల్ గారు. మధు గారు ఆ సోదరుడు సతీష్ ఏదో అవగాహన లేకుండా మాట్లాడితే, అసలు అవగాహన ఉన్నోడైతే ఈ కార్ రేసింగ్ సెక్రటరియట్ కాడ పెట్టాడు నంబర్ 1. అవగాహన ఉన్నోడైతే క్యాబినెట్ ఆమోదం లేకుండా 55 కోట్లు హెచ్ఎండిఏ డబ్బును దొంగదారిన తీసుకొని లండన్ దేశానికి పంపడు. సో అవగాహన లేని ప్రభుత్వం వాళ్ళు, అవగాహన లేని కార్యకర్తలు వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ ఏసీబీ అనేది భారతదేశంలో ఒక అత్యున్నతమైన చట్టం, అత్యున్నతమైన సంస్థ. ఇవాళ వీళ్ళు చట్టాలను గౌరవించండి రా బాబు అంటే మేము దేన్ని గౌరవించకుండా ఇవన్నీ మాట్లాడతారు. ఏం మాటలో రైతులు రోడ్ల మీద ఉన్నారు అంటారు, అవి అంటారు. అవన్నీ ప్రజలు చూస్తలేరా? రైతులు చూస్తలేరా? ప్రజలకు ఏం కావాలి? ముఖ్యమంత్రులు ఎందుకున్నారు, మంత్రులు ఎందుకున్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకున్నారు? వర్షం వస్తుంటే వర్షానికి మరి ఏమన్నా కేటీఆర్ గొడుగు కొడతాడా, కేసీఆర్ గొడుగు కొడతాడా, ఎవరు కొడతారు? ఇవన్నీ అవగాహన లేకుండా మాట్లాడి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదు. ఇవాళ మీ మీద ఆరోపణ వచ్చింది, మీ కేటీఆర్ దొంగ, కేసీఆర్ దోషి, కేసీఆర్ ఏమనుకున్నాడు, ఇవాళ అరెస్ట్ అవుతాడు, జైలుకు పోతాడు, ఎక్కడో పోతాడు. అరే ఏవన్ ఉన్నాడు కదా, ఇది మాట్లాడుతూ ఉంటే బ్యాగులు గీగులకు ఎందుకు పోతావు? సబ్జెక్టు మాట్లాడు. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సబ్జెక్టు మాట్లాడు. ఏం సబ్జెక్ట్ ఉంది? ఇలా మీ మెడల ఏసీబీ కేసు వేలాడుతుంది. 55 కోట్ల రూపాయలు దోసిన దొంగలు మీరు, ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసింది మీరు. విషయం మాట్లాడుతూ ఉంటే బ్యాగులు, దొంగలు, సైజులు, లోటా పీసులు ఏం మాట్లాడతారా మీరు? అంటే మీ సోషల్ మీడియా అది నేర్పిస్తుంది బీఆర్ఎస్ వాళ్ళకు. ఏదైనా మాట్లాడితే మాట్లాడే, సబ్జెక్ట్ మాట్లాడు. నువ్వు మాట్లాడినప్పుడు నేను ఏమైనా మాట్లాడినా ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. సబ్జెక్ట్ లేకుండా ఏదో మేము ఎంత అరుస్తా అంత అనుకుంటారు. ఏంది తెలంగాణ ప్రజలు తొక్కిన లోపలికి ఇవాళ ఆత్మవిమర్శ చేసుకోండి. మున్సిపల్ మేము ఎక్కడ ఉన్నాం, ఎంపీలలో ఎక్కడ ఉన్నాం, ఎంపీలో జీరో కోడిగుడ్డులాగా గాడిద గుడ్డులాగా ఒక్క సీట్ గెలవలేదు ఎంపీగా. ఈ రాష్ట్రాలకు చేసింది ఏదా? మీరు ప్రజలు ఎందుకు మర్చిపోతారు ఇంత త్వరగా? ఇవన్నీ చేయకుండా మాట్లాడినాయంటే మాట్లాడితే ఏదో గోడకు సున్నం వేసిన పెయింటర్స్ లెక్క ఒకటే మాట్లాడుతారు. సబ్జెక్ట్ మాట్లాడు. ఎందుకు ఇవాళ మీ కేటీఆర్ అనేటోడు లొటపీస్ కేసు అంటే సమన్లు ఎందుకు వచ్చినాయి, నోటీసులు ఎందుకు వచ్చినాయి? జూలై 31కి వస్తలేడా? చేసిన నిర్వాహకాలకు ఇవాళ జైళ్ళకు పోయే పరిస్థితి ఉంది. ఆల్రెడీ కేసీఆర్ అటెండ్ అవుతాడు, కేటీఆర్ అటెండ్ అవుతాడు, కవితమ్మ జైలుకి పోతుంది. ఏం పాలన, ఏం కుటుంబం? తెలంగాణ రాష్ట్రం నమ్మి మీకు అప్పచెప్తే రాష్ట్రాన్ని నాశనం చేసిరు. నాశనం చేయకుండా ఇంకా మళ్ళీ మాట్లాడుతూ సబ్జెక్ట్ నుంచి ఒకరు మాట్లాడే దాంట్లో ఒకరు దూరుతారు. నీకు అవగాహన లేదు. ఒక వ్యక్తి మాట్లాడుతుంటే మాట్లాడద్దని అవగాహన లేకూడదు. నాకు అవగాహన లేదని చెప్పే తెలివి ఎక్కడదా నీకు? అసలు నీ స్థాయి ఏంది? ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నువ్వు ఎంటర్ అవుతుంటే కాదు, నేను మాట్లాడుతుంటే ఆయన ఎంటర్ అవుతుంటే
ఆయనకి ఏం అవగాహన ఉన్నట్టు అవగాహన ఉన్నోళ్ళని పిలవండి. రైట్ ఏదో వద్దు, నోటుకొచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడడం మనం పిలిస్తే ఇక్కడ దూషించుకోవద్దు. ఏంది ఇది? ఒక అవగాహన మీకు లేదు. మనం చర్చ కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ప్రజలకు పోవాలి. మీకు అవగాహన లేదు. ఇవాళ మేము మాట్లాడిన దాంట్లో అవగాహన తప్పే లేదు. ఉంది. ఏం చేద్దామనే పరిస్థితి 55 లేదు. కోట్లు ఖర్చు పెట్టి కాబట్టి పల్లీలు మీరు అమ్ముకునేటోడు, బనానా అమ్ముకునేటోడు, బీడీ గుర్తుపెట్టుకోండి. కార్లు, హైదరాబాద్ ఎక్కడ ఈ రేసింగ్ పెడతావా? ఎవరికొచ్చు? మీకు అవగాహన లేదు. తెలంగాణలో ఒక ఈ రేసింగ్ సునీల్ కార్ గారు, సునీల్ డ్రైవర్ గారు, చూపి. సునీల్ గారు ఈ దీన్ని- రేసింగ్ దీన్ని తెలంగాణలో కేంద్ర ఎక్కడుందో మంత్రి చెప్పండి. తెలంగాణలో కిషన్ ఎన్నో రెడ్డి చేసినాము. బాగుంది, తర్వాత చిరంజీవి గుర్తుపెట్టుకోండి, బాగుంది, కాంగ్రెస్ నాయకులు. నాగార్జునెల్లి వీళ్ళంతా బాగుందని చెప్పేసి అప్పుడు చెప్తారు. ప్రశంసించారు కదా. అప్పుడు అందరు కలిసి పట్టాలు వేసుకున్నారు కాబట్టి చెప్తారు. ఇవాళ మరి బాగుందంటే ఇవాళ సమన్లు వచ్చినాక కూడా రేపు కేటీఆర్ జైలుకు పోతుంటే కూడా బాగుందంటారు కదా. మరి మంచిని మంచి అనాలి, మంచి చెడో తెలియకుండా ఓ సబ్జెక్ట్ అవగాహన లేకుండా ఇవాళ ఎవరో చిరంజీవో లేకపోతే కిషన్ రెడ్డి గారు ఎవరో మెచ్చుకొని అది ఓకే అనుకుంటే అయిపోద్దా? అరే మీరు చేసేది చట్టబద్ధంగా చేయండి. ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఆనాడు ఈ బుద్ధి గడ్డి తినకుండా కరెక్ట్ చేసిండి ఇలా కేటీఆర్కి ఈ పరిస్థితి దాపురించి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ కి అధికారం ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మీద పగ తీర్చుకోమన్నా, లేదంటే మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమని. ఒక్కరు బయట ఉండరు, పగ తీర్చుకునేది ఉంటే ఒక్కరు బయట ఉండరు. అందుకని రేవంత్ రెడ్డి గారు సౌమ్యుడు కాబట్టి ఈ కేసులన్నీ కూడా ఏసీబీకి అప్పచెప్పిండు. బీజేపీ బీఆర్ఎస్ ఏం చేస్తుందో చూద్దామని చూస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ చూడలేకనే డైరెక్ట్గా బీఆర్ఎస్ను తీసుకుపోయి బీజేపీలో విలీనం చేద్దామని చూస్తున్నారు. ఈ బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేద్దామనే ఒక్క నిమిషం బ్రదర్ మీరు మాట్లాడుతున్నారు. బీజేపీని బీఆర్ఎస్లో విలీనం చేద్దామనే క్రమంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషులకు అంటే ఇవాళ బండి సంజయ్ కావచ్చు, కొంతమంది కావచ్చు, సొంతంగా ఇవాళ వాళ్ళ ఇంట్లో పుట్టిన బిడ్డ కేసీఆర్ గారి బిడ్డనే చెప్పింది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడం నచ్చకనే నేను బయటకు పోతున్నా అని చెప్పింది. కనుక వీళ్ళ మధ్యలో ఏం జరుగుతుందనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడు. సతీష్ గారు కాంగ్రెస్ వాళ్ళతో కలిసింది కాబట్టి కవిత గారు వాళ్ళకి చెప్పిరు చెప్తా ఉన్నారు. అదే పబ్లిక్ చెప్పిండ్రు బ్రదర్, ప్రెస్ లో చెప్పిండ్రు బ్రదర్, ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, మాకు చెప్పలే. ఒకటి మధు గారు ఒకటి ఇలా కాంగ్రెస్ నాయకులు చిలక జోష్ అని చెప్తా ఉన్నారు. పంజయ్య నాయన అని చెప్పి ప్రజలు పట్టం కడితే వీళ్ళు చిలక జోష్ అని చెప్పుకుంటూ కూర్చుంటారు తప్ప సునీల్ గారు సతీష్ గారు కంప్లీట్ చేయనివ్వండి. సతీష్ గారు కంప్లీట్ చేయనివ్వండి. వినండి కవిత గారు చెప్పిన విషయం అంటే కవిత గారు మీ పార్టీలోనే ఉన్నారు, ఆ షాడోగా ఉన్నారు కాబట్టి కవిత గారిని ముందు పెట్టి మీరు నడిపిస్తున్నారు కాబట్టి ఇలా మీకు తెలుస్తుంది కవిత గారు ఏం మాట్లాడుతారు, ఏం మాట్లాడబోతున్నారు, ఎప్పుడేం మాట్లాడాలి కూడా స్క్రిప్ట్ కూడా మీరే ఇస్తా ఉన్నారు. ఇలా బీజేపీ బీఆర్ఎస్ అది ఇది అని మీరు మాట్లాడుతున్నారు కదా. ఈ చిలక జోషాలు బంద్ చేసి ప్రజాపాలన మీద దృష్టి పెట్టుర్రి. కాంగ్రెస్ వాళ్ళకు ఒక విషయం వినండి అన్న, మీరు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల గుండాల నుంచి చెరిపివేయలేరు. మీతోని కాదు, మీది అయిపోయింది. ఇంకో 4 రోజులే ఉండేది. రోజులు బట్టలు చదువుకోర్రి, బట్టలు చదువుకొని తప్ప మీ పని అయిపోయింది. ఇక ప్రజలు మీకు చాత కాదు, మీకు తెలియదు. తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు ఎట్లా తీసుకెళ్లాలని తెలియదు. మీ 8 మంది ఎంపీలు నిద్రపోతా ఉన్నారు ఢిల్లీలో. ఇక్కడ ఉన్న గెలిచిన ప్రభుత్వం కూడా ప్రజల్ని మోసం చేసింది. ఇది అయిపోయింది. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దొంగ కేసులు పెట్టినా, ఫార్ములా ఈ అన్నా, కాళేశ్వరం అన్నా, ఫోన్ ట్యాపింగ్ అన్నా, ఇంకో గొర్రెల స్కామ్ అన్నా, బర్రెల స్కామ్ అన్నా, మీరు ఏం చేసినా ఏం చేయలేరు. ఎందుకంటే ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు. చట్టం మీద మాకు నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. మేము గెలుస్తాం, గెలిచి చూపిస్తాం. ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వమే. భ్రమపడండి, మీ భ్రమకు తప్పలేదు కదా. మహేందర్ రెడ్డి గారు అన్నా మీరు దయచేసి వయసులో పెద్దవాళ్ళు ఇంకా 4 రోజులే ప్రభుత్వం ఉంటది. నువ్వు ఏం జ్యోతిష్యాలు చెప్పినా, నువ్వు ఎన్ని జ్యోతిష్యాలు చెప్పినా ఏం జరగాలో జరుగుద్దన్నా. అది ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, ప్రజలు ఏ తీర్పిస్తే అదే ఉంటుంది. కుటుంబాలనే కాబట్టి మీరు కూడా బతకాలి కాబట్టి కాంగ్రెస్ ఉండేది, బతకని అని చెప్తున్నా. సతీష్ గారు ఎవరి దయాదాక్షిణ్యాలు కాంగ్రెస్. మహేందర్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఒకటండి వాస్తవంగా ఏంటంటే ఫార్ములా ఈ కార్యస్ అయితే అవుతుందో వాస్తవంగా ఒప్పందం ప్రకారం అంటే యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ నిర్వాహకుల పైన ఉండాలని చెప్పేసి అగ్రిమెంట్ లో ఉంది. అయితే ఈ ఒప్పందం ప్రకారంగా నిర్వాహకుల పైన ఈ కట్టాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకి వెళ్ళి ఈ యొక్క 55 కోట్ల రూపాయలు వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది క్యాబినెట్ అండ్ ఫైనాన్స్ కమిటీ కాబట్టి ఇదంతా ఇష్యూకి వెళ్ళి బయటికి రావడం జరిగింది. దీనిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినాక దాని మీద విచారణ చెప్పేసి అని ఏసీబీ అధికారులు ఏదైతే ఉందో దాన్ని ఎఫ్ఐఆర్ చేశారు.
ఎఫ్ఐఆర్ వేసి దానికి పూర్తిగా అంటే ప్రభుత్వం నుంచి అనుమతి అంటే గవర్నర్ గారు అనుమతి ఇచ్చినాక ఈ విషయం అవుతుందో వాళ్ళకు ఇక ఫ్రీడమ్ దొరికింది దాన్ని ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఛార్జ్ షీట్ ఎక్కడ ఫైల్ చేస్తారంటే కోర్టులో ఫైల్ చేస్తారు, ఏసీబీ కోర్టులో ఫైల్ చేస్తారు. ఏసీబీ కోర్టులో ఫైల్ చేశాక దానికి నంబర్ ఇస్తారు, కోర్టు నంబర్ ఇస్తుంది. కోర్టు నంబర్ ఇచ్చాక యాజ్ పర్ లా ఏదైనా ఒక కేసు బుక్ అయినాక దాన్ని ఫైనల్లీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశాక కోర్టు ఫైల్ చేస్తారు. కోర్టు ఏం చేస్తుంది, సమన్ సర్వ్ చేస్తుంది. ఇవాళ ఆ ప్రాసెస్ లో వచ్చేది ఇది. ఇప్పుడు ఏదైతే ఉందో ఆ కేసు పాత కేసు ఇది. సమన్ సర్వ్ చేయడం అంటే మళ్ళీ ఏదో అంటే వాస్తవంగా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఇవాళ ఏదో ఇష్యూ జరుగుతుంది, మైనర్ అమ్మాయికి సంబంధించి ఇష్యూ నడుతుంది కాబట్టి ఆ ఇష్యూని పక్కదారి పట్టడానికి ఈ కోర్టు అంటే కోర్టుకు సంబంధం లేదు. వాస్తవం ఏంటంటే కోర్టు అనేది ఇండివిజువల్ కోర్టు ప్రభుత్వం చెప్తే నడిచేది కాదు, కోర్టు ప్రభుత్వాలు చెప్తే నడిచేది కాదు. కోర్టు ఇవాళ సమన్ సర్వ్ చేసింది, ఆయన కోర్టుకు పలానా తారీఖు హాజరు కమ్మని చెప్పేసి. కాబట్టి పలానా తారీఖు హాజరవుతాడా కాడా అని ఒక అడ్వకేట్ హాజరవుతాడనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ చూద్దాం, ఎందుకు నోటీసులో కంపల్సరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ విషయం ఎవరు మాట్లాడలేదు, ఆ నోటీస్ చూడలేదు కాబట్టి చెప్తున్నాను నేను. ఇవాళ ఏంటంటే ఇదంతా యాజ్ పర్ లా ప్రకారంగా పోతుంది. యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను నేనేమంటే ఇంట్లో నిజంగానే 55 కోట్ల రూపాయలు వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది క్యాబినెట్, వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిటీ జరిగింది కాబట్టి 100% 55 crores ఆయన ఒక సొంత నిర్ణయంతో ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన అంటే అది ప్రజల ధనం కాబట్టి ఇట్లా సొంతానికి వాడకూడదు, సొంత నిర్ణయంతో చేయలేదు కాబట్టి ఇది నేరంగా పరిగణించబడచ్చు. ఎందుకంటే అది ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కొనసాగినంత మాత్రాన సొంత నిర్ణయం తీసుకోవడానికి ఎవరు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సొంత నిర్ణయం తీసుకోవడానికి లేదు, దేశ ప్రజలు కూడా సొంత నిర్ణయం తీసుకోవడానికి ఉండదు. ఒక క్యాబినెట్ సమస్య ఏర్పడేసి క్యాబినెట్ ఒక అదైతే నిర్ణయాలు జరిగినాక నిర్ణయాలకు అనుకూలంగానే తర్వాత దానికి సంబంధిత శాఖకి వెళ్తా ఉంటాయి ఫైల్స్. ఇది అంతా ఒక రొటీన్ వర్క్ ఇది. అయితే వాస్తవం ఏంటంటే ఫార్మా ఈకామర్స్ కానీ గొర్రెల కొనుగోలు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో అన్ని మేము విచారణ దానికి అప్పచెప్పినాం దీనికి అప్పచెప్పినాం అని చెప్పేసి అంటున్నారు. వాస్తవంగా మీరు గమనించండి, ఇక్కడ ఏ విచారణ కానీ ఒక విషయం 3 నెలలు పడితే మాక్సిమం 6 months అండి. కానీ ఇక్కడ సంవత్సరం గడవద్ది వాళ్ళ సంవత్సరం గడుతుందంటే ఇంట్లో ఏంటంటే ఏదో వాళ్ళు బెదిరించి వీళ్ళు ఇంకో రకం లబ్ధి పొందుతున్నారు అనే ఒక అనుమానం కలుగుతా ఉన్నది. వాళ్ళ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని బెదిరించి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతున్న ఒక అనుమానం కలుగుతా ఉన్నది. వాళ్ళ ఏ విచారణ కానీ 3 నెలలు మాక్సిమం 6 నెలలు అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. వాస్తవంగా ఏంటంటే సంవత్సరాలు ఒక సిట్ వేస్తారు, ఒక సిట్ వేసి దానికి గడువు పెట్టారు. సిట్ వేసినప్పుడు ఏదైతే మీరు ఒక కమిటీ చేసినప్పుడు దానికి గడువు కూడా పెట్టాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి, చాలా సిట్ వేస్తా ఉన్నారు, చాలా కమిషన్ వేస్తా ఉన్నారు, కానీ గడువు మాత్రం పెట్టట్లేదు. ఎందుకంటే ఈ ఇష్యూని పక్కదారి పెట్టడానికి దాన్ని అట్టనే నాంచడానికి. వాళ్ళు నేనేమంటే సంబంధిత శాఖలు చేస్తే పనిచేస్తాయి. సంబంధిత శాఖలు పనిచేసినప్పుడు మీరు కొత్తగా ఒక సిట్ ఏర్పాటు చేయడం, కొత్త కమిషన్ ఏర్పాటు ఎందుకని చెప్పేసి అడుగుతారు. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది. ఎందుకు ఎన్ని సంవత్సరాలు గంట సంవత్సరాలు పడుతుంది అంటే క్వశ్చన్ ఒక 1 నెల రోజులు సరిపోతుంది, 1 month పడుతుంది. 1 month సంవత్సరం 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. వాళ్ళ దాన్ని ఏసీబీ మేము సిబిఐ కప్పేపిన వీళ్ళు అంటారు. ఏడా సిబిఐ కప్పేలో ఒక్క కాపీ సిబిఐకి తీర్మానం చేసి అప్పచెప్పినట్టు ఒక్క కాపీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చూపెట్టమని చెప్పండి. వాళ్ళ మీడియా ముఖ్యంగా మాట్లాడడం కాదు, దాని ఆధారంతో బయటికి రావాలి మీడియాకు. వాళ్ళ ఇట్లాంటి చాలా విషయాలలో ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ టీఆర్ఎస్ కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కానీ ప్రజలు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు అవినీతి చేస్తారు, ఇవాళ వీళ్ళ అవినీతి నడుతూ ఉన్నది. వాళ్ళ వీళ్ళ అవినీతి ప్రభుత్వం విషయంలో, ప్రభుత్వ భూముల విషయంలో కానీ ప్రైవేట్ భూముల విషయంలో కానీ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ లో మాట్లాడుకుంటా ఉన్నారు ఇవాళ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవాళ గమనించండి, ఇవాళ కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఏదైతే మీరు ఆరోపణ చేశారో అవన్నీ కూడా విత్ షార్ట్ టైమ్ లో ఇవాళ షార్ట్ టైం చూపెట్టి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నాను. రైట్ సునీల్ గారు, మహేందర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మీరు షార్ట్ టైంలో తీసుకొని దాని మీద సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోండి అంటున్నారు. ఇది అవుతుందా కాంగ్రెస్ పార్టీతోనే? కాంగ్రెస్ పార్టీతోని కాదు. ఇలా మహేందర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో న్యాయవాదం చెప్తా ఉన్నారు, నాకే తెలియదు. నిజంగా ఇలా మహేందర్ రెడ్డి గారు న్యాయవాది అయితే ఆయనకు తెలియాలి చట్టాలు ఎట్లా ఉంటాయి. ఇప్పుడు ఆయన వాదించే కోర్టులలో ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇలా ఒక వరకట్నం కేసు వేసిండు అనుకుందాం, అది వితిన్ 1 month 2 months అయిపోద్దా? ఇది ప్రభుత్వ సంస్థలలో జరిగినటువంటి భారీ అవినీతి, వీటి మీద విచారణ ఉంటుంది. గవర్నమెంటు ఎట్లా అంటే రూట్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి. సిబిఐ సంస్థలు కావచ్చు, ఏసీబీ సంస్థలు కావచ్చు, ఖచ్చితంగా కూడా ప్రభుత్వము ఇవాళ బీఆర్ఎస్ మీద మేము సిబిఐకి ఇవ్వలేదు అని చెప్పడానికి లేదు. మేము చెప్పిన దానికి ఆయన ఏ పేపర్ అడిగినా సెక్రటేరియట్కి వస్తే మేము సంబంధిత మొత్తం డాక్యుమెంట్ కూడా ఆయనకి ఇస్తాం. ఒకవేళ ఏదన్నా కూడా మహేందర్ రెడ్డి గారు సలహాలు సూచనలు ఇస్తున్నట్టు ఖచ్చితంగా అది 1-2 months కంప్లీట్ అవుతుందని మేము మహేందర్ రెడ్డి గారిని ప్రభుత్వ అడ్వకేట్గా పెట్టుకుంటాం. చెప్తున్నా సార్, ఏదైనా ప్రభుత్వ సార్ రెడ్డి గారు లేలే మహేందర్ రెడ్డి సార్, ఈ కేసులు ఏవైతే చట్టాలు పనిచేస్తాయో వాటి పరిధిలో, వాటి కాల పరిమితిలో వాటికి టైం పాస్ చేయాలనే ఉద్దేశం ఉండదు.
తర్వాత ఇవాళ కేటీఆర్ కేసీఆర్ ఒక్కందే కేసు ఉండదు. సో నంబర్ ఆఫ్ దేశంలో ఉన్నటువంటి కేసుల రీత్యా ఏదైతే రావాలో జడ్జి దానికి ఒక ప్రధాన న్యాయమూర్తులు ఉంటారు. సో ఒక సిస్టమేటికల్గా పోతుంది. ఎప్పుడు కూడా కాలయాపన జరుగుతుండొచ్చు తప్ప దోషి తప్పించుకునే అవకాశం ఏ కోశాన కూడా ఉండదు. ఖచ్చితంగా ఇలా కాళేశ్వరంలో కావచ్చు, గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి పాపాలను ఏ ప్రభుత్వ సంస్థలు కూడా వదిలిపెట్టవు. ఇవాళ రేవంత్ రెడ్డి గారే కనుక చిన్న వీటి మీద తీసుకోవాలనుకుంటే వీళ్ళందరూ ఎప్పుడో జైలు ఉండేవాళ్ళు. సో మాకు ఎట్లాంటి కక్షపూరితం కానీ వాళ్ళ మీద పక్షపాతం కానీ లేకపోతే రాగద్వేషాలు కానీ లేవు. అట్లాంటి ఉద్దేశమే లేదు. ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన ఏదో హీరో విజిల్ వేయించుకోనికో హీరో అనిపించుకోనికో ఎప్పుడూ చేసేవాళ్ళు. కనుక ఒక 100 సార్లు కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మనము ఎవరిని ఎక్కడ అనుకొని వాళ్ళని సానుభూతి వాళ్ళ పట్ల పెంచి ప్రజల మధ్యలో వాళ్ళని హీరోలు చేయడం మాకు ఇష్టం లేదు. ప్రభుత్వము చట్టం తన పని తాను చేసుకుపోతుందని వదిలేశారు. ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్లో ఒప్పుకున్నా, బీజేపీలో ఎవరు ఒప్పుకోకపోయినా కేటీఆర్ గారు A1 నంబర్ 1 దోషి. దాంట్లో ఖచ్చితంగా ఆయన నిశ్చయుడై లేకపోతే అందులోకెళ్ళి బయటకు వస్తాడా రాడా జైలుకు పోతాడా అనేది అది ఏసీబీ సంస్థలే చూస్తాయి తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు. చేసింది మాత్రం 100కి 100 పాలు తప్పు. ఎందుకంటే మనకున్నటువంటి ఆర్బీఐ పరిమితికి లోబడి మన డబ్బును హెచ్ఎండి అకౌంట్లోకి వెళ్ళి ఇలా మా సతీష్ సోదరుడు అంటున్నాడు హైదరాబాద్ అంతా దోమలు ఈగలు అది ఇదని చెప్పి వీళ్ళకి ఇట్లాంటి చిన్న ఇట్లలో కనబడుతుంది ఈ 50 కోట్లు. ఇట్లాంటి ఇంకెన్ని ఉన్నాయి అవన్నీ మాకు తెలుసు. అక్కడ ఎన్ని లోసుకులు ఉన్నాయి, ఎంత చేశారు. ఇలా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి సొమ్మంతా నాశనం చేసి దేనికి పడితే దానికి మలుపుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు తను ఒక నియంతగా గిది చేయాలా గిది చేయొద్దా క్యాబినెట్ ఉంటుంది, దానికి ఒక కమిటీ ఉంటుంది. ఎలాంటి కమిటీలు లేకుండా వాళ్ళు చేసినటువంటి ఆ నిర్ణయాల వల్లనే ఈ పాపాలు వాళ్ళు మూటగట్టుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళ మెడకు వేలాడుతున్నాయి. వాటికి వెళ్ళి వాళ్ళు బయటపడితే మంచిది తప్ప చట్టం ముంగట అందరూ సమానులే. దోషిగాడు ఖచ్చితంగా ఎవరైతే A1 కింద ఉన్నారో A2 A3 ఉన్నారో వాళ్ళు జైలుకు పోవాల్సిందే. ఈ 55 కోట్ల రికవరీ కావాల్సిందే. రైట్. సతీష్ గారు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. ప్రకృతి కోసం, పెట్టుబడులు రావడానికి కోసం, పరిశ్రమలు రావడానికి కోసం, తెలంగాణ బాగు కోసం, తెలంగాణ ఉద్యోగాల కోసం మేము దీన్ని తెలంగాణ ఖ్యాతిని పెంచే దిశగా ఫార్ములా ఈ రేజ్ కేసు పెట్టడం జరిగింది. అన్ని దేశాలను మించి పక్కన పెట్టి మన రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పెట్టిన ఇది ఎంత సక్సెస్ అయిందో చూసినాం. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో చేశారు, అందాల పోటీలు అని చెప్పేసి నాగం చేశారు, ఉన్న పరువు తీసుకున్నారు. కానీ ఈ రోజు ఈ కేటీఆర్ గారు ఏం చేసినా కూడా మరి అద్భుతంగా తెలంగాణ ఖ్యాతిని పెంచే దిశగా చేశారు. తెలంగాణ అద్భుతంగా మరి మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటు ఫ్లైఓవర్లు కానీ అన్ని విధాలుగా ముందుకు సాగింది. కానీ ఇలా ఒకటే విషయం చెప్తా ఉన్నాం, ఏ రోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఇబ్బంది పెట్టే కాంగ్రెస్ పార్టీ పైన ధర్నాలు రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసినప్పుడే ఇలాంటి కేసులు ముందు పెడతా ఉన్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టుకోండి, ఎన్ని దొంగలంక కేసులు ఎన్ని పెట్టినా, మీరు ఏం చేసినా కూడా తెలంగాణ ప్రజలు వినే పరిస్థితి లేరు. ఒకసారి ఆల్రెడీ మోసపోయినా ఇంకోసారి మోసపోయే పరిస్థితులు మేము లేమని నిశ్చయించుకున్నారు. అసలు కాంగ్రెస్ నాయకులు కుసరు కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి అసలు కాంగ్రెస్ నాయకులను పంపించేస్తా ఉన్నారు బయటికి. పాపం మీరు బతుకుతేరు వెతుక్కోండి, అసలు కాంగ్రెస్ నాయకులకు 4 పదవులు వచ్చేలాగా ప్రయత్నం చేసుకోండి, ఆ పార్టీని కాపాడుకోండి. మీ పార్టీ కూడా ఉండదో తెలియదు 4 రోజులు అయితే. అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. ముందు మీకే తెలుస్తుంది. ఏదేమైనా కూడా ప్రజల పక్షాన కొట్టడానికి మేము ఎప్పుడు నిరంతరం ఉంటాం. మీరు కూడా ప్రజాపాలన చేసే దిశగా ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. సో చూసాం కదండి, ఇది ఇవాల్టి బియాండ్ ది హెడ్లైన్స్. రేపు వచ్చే బియాండ్ ది హెడ్లైన్స్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి BRK న్యూస్, ఇది తెలుగు సత్తా. థ్యాంక్ యూ.